ఆగస్ట్ 15 80వ స్వతంత్ర దినోత్సవం. దీని సందర్భంగా మీ అందరికీ ఒక స్మాల్ క్వశ్చన్. హూ ఇస్ ద మోస్ట్ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్? కమెంట్ చేయండి. కానీ 99% మన బ్రెయిన్కి ఫస్ట్ స్ట్రైక్ అయ్యే నేమ్ కూడా మహాత్మా గాంధీ. ఎందుకు మహాత్మా గాంధీ గారే? నాన్ వైలెన్స్ ఎంచుకున్నారనా? నో. మరి సత్యాగ్రహాలు చేశారనా? కాదు. మరి ఫ్రీడమ్ మూమెంట్ మొత్తం లీడ్ చేశారనా? చాలామంది లీడ్ చేశారు. కానీ మహాత్మా గాంధీ మనకు గుర్తుండడానికి కారణం ఒక పేపర్, మన మనీ మీద మహాత్మా గాంధీ గారు ఉండడం వల్లే మనకి ఫస్ట్ స్ట్రైక్ అయ్యే నేము, మోస్ట్ ఫేమస్ అయ్యే నేము మహాత్మా గాంధీ గారు. ఓకే, నేను చెప్పింది రాంగ్ అనుకుందాం. హైపోథెటికల్గా మనం ఆలోచిద్దాం. రేపటి నుంచి ఒకవేళ మనీ మీద సుభాష్ చంద్రబోస్ గారి ఫేస్ కానీ ప్రింట్ అయితే వితిన్ కమింగ్ 5 to 6 years ఈ మోస్ట్ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్లేస్లో సుభాష్ చంద్రబోస్ గారు వస్తారు. మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ అందరితో పాటు ఆ లిస్టులో మహాత్మా గాంధీ గారు వెళ్తారు. ఇది నేను ఒకరిని డిఫేమ్ చేయడం గురించి కాదు చెప్తుంది. చాలామంది లీడ్ చేసిన క్రెడిట్ అంతా కూడా ఒక పర్సన్కి మూవ్ అయిందన్న చిన్న థాట్, అంతకుమించి ఇంకేం లేదు. అసలు మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది? అందరూ యూనిటీగా ఒక తప్పుని తప్పు అని చెప్పగలిగారు. ఆ ధైర్యం వాళ్ళకి వచ్చింది, అందుకే ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఇవాళ సిచ్యువేషన్ లేదు. ఒక తప్పుని తప్పు అని చెప్తే అదే నువ్వు చేసే పెద్ద తప్పు. ఒక తప్పుని తప్పు అని చెప్పగలిగే రోజే మనకు అసలే ఇండిపెండెన్స్ వచ్చిన రోజు. అప్పుడు దాకా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ ఏమో, ఆ ధైర్యం నీలోని నాలోని వచ్చేదాకా మన ఇద్దరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ ఉండదు. ఇది ఇంకో ఇండిపెండెన్స్ డే మాత్రమే.